శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ చార్జ్ ఘటనపై స్పందించారు కలెక్టర్ రాజకుమారి. రోజు వచ్చే భక్తుల కంటే నిన్న 4 భక్తులు అధికంగా రావడంతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వెంటనే స్పందించిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. అయితే కొందరు భక్తుల అత్యుత్సాహం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. నిన్నటి పరిస్థితులతో భక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. కావాలని ఆందోళన చేపట్టాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రత్యేకత గాంచిన శైవక్షేత్రంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి ఆలయం అయితే శ్రీశైల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి ఘనియా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి, 3వ రోజు కొనసాగుతోంది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? మనకి శ్రీశైల బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతాయి. గత సంవత్సరం చూసుకుంటే మనకి 6,50,000 మంది బ్రహ్మోత్సవాలకి హాజరయ్యారు. శివస్వాములు 72,000 మంది హాజరయ్యారు. కానీ ఈ సంవత్సరం మనకి 50% అడిషనల్ పిలిగ్రిమ్స్ ఫుట్ఫాల్ ఉంటుంది అన్నది అంచనా. ఎందుకు అంటే మొదటి రోజు శివస్వాములు 7,000 మంది దర్శనం చేసుకున్నారు. రెండవ రోజు 23,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పటికీ సుమారుగా 20,000 మంది శివస్వాములు హాఫ్ డేలోనే దర్శనం చేసుకున్నారు. అంటే 50% రైజ్ ఎట్ ఏ టైం మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మనము 3 డేస్లోనే చూసాము. దానికి తగినట్టుగా యంత్రాంగం కూడా సిద్ధమయ్యాము ఏర్పాట్లు చేసుకోవడానికి. క్యూ లైన్ కెపాసిటీ మనకి 15,000, హోల్డింగ్ ఏరియా 15,000, 30,000 ఉంది. ఇప్పుడు అడిషనల్ హోల్డింగ్ ఏరియా మరో 10,000 మందికి తయారు చేస్తూ ఉన్నాము. ఎనీ ఎమర్జెన్సీ ఎక్సిజెన్సీస్ ఉండొచ్చు కాబట్టి టోటల్గా మనము భక్తుల దర్శనం కొరకే మనం దగ్గరగా 40,000 మందికి మనం ఏర్పాట్లు చేశాం. క్షేత్రంలో చూస్తే మిగతా ఏర్పాట్లన్నింటికి 1,50,000 మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎట్ ఏ టైం వాళ్ళు శ్రీశైలం విజిట్ చేసినా కూడా ఏర్పాట్లు చేశాం మనం. మేడం, దాదాపుగా 40 రోజుల పాటు శివమాల ధరించిన స్వాములు నిన్న ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. అయితే పోలీసులు కూడా లాఠీ చార్జ్ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఏం జరిగింది ఆలయం? గత ఏడాదితో కంపేర్ చేస్తే మనకి శివస్వాములు నిన్న 4 ఎక్కువ రావడం జరిగింది. తర్వాత మనకి రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా ఇక్కడికి వస్తారు. స్పర్శ దర్శన్ ఇవ్వడంతో క్యూ లైన్ మూమెంట్ అన్నది ప్రతి ఒక్క శివస్వామి 4 నుంచి 5 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. మనం శివస్వాములకి 1 అవర్ స్లాట్, అలాగే క్యూ లైన్స్లో వేచి ఉన్న భక్తులకి 1 అవర్ స్లాట్ చెప్పున మనం నిన్ననిచ్చాం. కానీ ఎక్కువ మంది రావడంతో మనం చంద్రావతి కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా త్వరగా నా స్పర్శ దర్శనం అయిపోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందరూ భక్తులందరూ కూడా స్వామిమాల ధరించారు అంటే శివతత్వంతో ఉంటారు. అందులో అందరూ ఎవరు ఇబ్బంది కలిగించలేదు. ఒకేసారి ఒక 50 నుంచి 100 మంది గట్టిగా అరవడం, క్యూ లైన్ బ్రేక్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. వాటిని ఇమీడియట్గా మేము ఒక 45 మినిట్స్ 1 అవర్లో టోటల్ సిచ్యువేషన్ అంతా కూడా స్మూత్ చేసుకున్నాము. అగైన్ చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా క్యూ లైన్ రన్ అయ్యి చక్కటి దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంతో వైభవంగా జరుగుతాయి శ్రీశైల బ్రహ్మోత్సవాలు మనకి. ఇందులో కావాలని ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు అని మాకు తెలిసిన సీసీ ఫుటేజ్లో అటువంటి ఇమేజెస్ మాకు దొరికినా కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆలయానికి ఎన్ని లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది? 3వ రోజే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురుకావడంతో భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఆందోళన చెందే భక్తులకు మీరేమంటారు? భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఫారెస్ట్లో నడక మార్గం ద్వారా 46 కిలోమీటర్లు వస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఫారెస్ట్ ఏరియాలో 13 మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తాగునీటి వసతి ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, తర్వాత ఆహారం కూడా మీకు అన్ని చోట్ల కూడా అందే ఏర్పాటు చేశాము. ఎమర్జెన్సీస్కి అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ భక్తులు కాలినడకన వస్తారు కాబట్టి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎండ కూడా ఎక్కువగా ఉంది. వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకొని పర్సనల్గా వాళ్ళు ఏమేం క్యారీ చేయాలో అవన్నీ క్యారీ చేస్తూ రావాలి. ఈరోజు నేను నడక మార్గాన్ని ఇన్స్పెక్ట్ చేశాను, కైలాస ద్వారాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేశాను.
చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నంద్యాల జిల్లా కలెక్టర్ ఒకటే చెప్తున్నారు, భక్తులంతా కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం.